గాయ్స్ ఇది వచ్చేసి డే 4 పాండిలా అండ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాము. ఫస్ట్ మేము ఏం చేసినామంటే మార్నింగ్ పాండిలో ఫుల్ హెవీ రెయిన్ అయితే ఉంది. వెహికల్ ఉండే మా దగ్గర. ఆ వెహికల్ వచ్చేసి రూమ్ నుంచి వెహికల్ హ్యాండ్ ఓవర్ చేసి అక్కడ నుంచి ఆటో మాట్లాడుకొని వచ్చినాము. కానీ పాండిలో మాత్రం చాలా లాస్ అయిపోయినాము ఈ సైక్లోన్ వల్ల. అండ్ అక్కడ నుంచి బస్ స్టాప్కి వచ్చినాక కూడా 2 to 3 hours తర్వాత మాకు బస్ దొరికింది. చాలాసేపు వెయిట్ చేసినాము. అండ్ రెయిన్ కోట్ తీసుకున్నందుకు కొంచెం బెటరే ఉంది. బ్యాగ్స్ ఎట్లయినా తడవదు కాబట్టి రెయిన్ కోట్ వేసుకొని నించున్నా కూడా మాకేమంత అనిపించలేదు. అండ్ మీరు ఆల్రెడీ చూస్తున్నారు పాండిలో సిచ్యువేషన్ ఏందో, పవర్ లేదు, ఏం లేదు. అందుకే మేము ఇక్కడ నుంచి ఈ ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి వెళ్తే కొంచెం సేఫ్ ఉంటామని చెప్పి కంచికి వెళ్ళినాము. అండ్ కంచిలో రూమ్ తీసుకున్నాము. రూమ్ తీసుకొని ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా మేము అదే రోజు అన్ని టెంపుల్స్ కవర్ చేసేద్దాము. ఎందుకంటే నెక్స్ట్ డే మాకు ఫ్లైట్ ఉంది. అన్ని కవర్ చేస్తే బెటర్ అని చెప్పి ఇంకా ఆయన అక్కడ అంత టెంపుల్స్ కూడా ఏం రష్ లేకుండే కాబట్టి మేము అన్నీ అదే రోజున చూసుకున్నాము. అండ్ ఒక ఆటో మాట్లాడుకున్నాము. ఒక ఆటో వచ్చేసి 800. అండ్ ఇది వచ్చేసి బంగారుపల్లి వరదరాజుల స్వామి టెంపుల్ అంట. సో ఇక్కడ చూస్తున్నారు. ఇంకొక మధ్యలో మెయిన్ టెంపుల్ ఉంది. అక్కడ వీడియో షూట్ చేయనియలేరు. సో ఇక్కడ కూడా చేయనిస్తలేరు. కానీ ఏదో అట్లా మెల్లగా కెమెరా పెట్టి తీసుకున్నాము. అండ్ ఇది బంగారుపల్లి వెండిపల్లి. అండ్ మీరు ఇక్కడ చూస్తే ఈ టెంపుల్లో కళ్యాణం అవుతుంది, దేవుని కళ్యాణం అవుతుంది అని చెప్పి ఇంకా కొంచెం సేపు అక్కడ ఉండి ప్రసాదం కింద తీసుకొని తినేసి ఫొటోస్ కింద కొంచెం మెమరబుల్గా ఉంటుంది అని చెప్పి దిగేసి ఇంకా నెక్స్ట్ వేరే టెంపుల్కి స్టార్ట్ అయినాము. సో ఇది నెక్స్ట్ టెంపుల్లో వచ్చేసి మేము ఇట్లా ఎంటర్ అయినాము. డోర్స్ క్లోజ్ చేసినారు. అండ్ ఇంకొక బ్యాక్ సైడ్ లక్ష్మీదేవి ఉంది అని చెప్తే అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ నెక్స్ట్ ఇంకొక టెంపుల్కి స్టార్ట్ అయినాము. ఇక్కడ సేమ్ ఈ టెంపుల్ వచ్చేసి నాకు ఎట్లా అరుణాచలంలో టెంపుల్ ఉంటుంది కదా అట్లనే అనిపించింది. ఆ గోపురము ముంగట కట్టడము అంతా. సో చాలా మంచిగా ఉంది టెంపుల్ కూడా. లోపల స్పేషియస్ చాలా పెద్దగా ఉంది టెంపుల్. ఇది వచ్చేసి శివ కంచి కామాక్షిదేవి శివుడు ఇద్దరు ఉంటారు ఇక్కడ. సో ఇక్కడ దర్శనం చేసుకుందామని చెప్పి ఇక్కడ ఆగినాము. మీరు చూడొచ్చు నా ఫేస్లో మొత్తం లిటరలీ ఇట్లా వర్షంతో చాలా ఇరిటేషన్గా ఉంది. అండ్ గోపురం కూడా చాలా పెద్దగా ఉంది ఇక్కడ చూస్తే. అండ్ ఇక్కడ లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్నాము. దగ్గరికి వెళ్ళి చేసుకున్నాము. అండ్ దర్శనం చాలా మంచిగా అయింది. అన్ని ఆర్తులు చూపించినారు. మెల్లగా షూట్ చేసినాను. అండ్ ఎందుకంటే స్పెషల్గా వాళ్ళకి ఇంకా మనీ కడితే తీసుకుపోయి దర్శనం చేయించినారు దగ్గరికి వెళ్ళి. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇది కార్తీక మాసం లాస్ట్ డే కాబట్టి నేను దీపం పెడదామని చెప్పి దీపం తీసుకున్నాను. వాళ్ళు ఏమన్నారంటే అక్కడ ముందు నంది ఉంటుంది, నంది దగ్గరికి వెళ్ళి దీపం పెట్టండి అంటే సో అక్కడికి వెళ్ళి పెడదామని చెప్పి సో నంది దగ్గర అందరు పెడుతున్నారు. ఇంకా నేను కూడా పెడదామని చెప్పి పెట్టేసినాను అక్కడే.
कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि सदा वसन्तं हृदयारविन्दे. సో దీపం గిన్నె పెట్టేసి మొక్కినాక నెక్స్ట్ టెంపుల్కి కూడా వెళ్ళాము. అక్కడ వచ్చేసి మెయిన్ టెంపుల్ కాంచి కామాక్షి టెంపుల్. అక్కడ వీడియో షూట్ చేయనియలేరు, సో అందుకే వీడియో తీయలేదు, నార్మల్గా చెప్తున్నాం మీకు. అండ్ ఆ తర్వాత మేము శారీస్ షాపింగ్కి వెళ్ళాము. కంచిలో శారీస్ ఫేమస్ కాబట్టి షాపింగ్కి అనేది వెళ్ళాము. అండ్ నార్మల్గా ఉండే కాస్ట్ కూడా నాకు అంత ఎక్కువ కూడా ఏం అనిపించలేదు. శారీస్ కూడా బాగుండే. సో ఒక శారీ వేసుకొని మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ అనేది మళ్ళీ స్టార్ట్ అయిపోయినాము. సో ఫ్లైట్ ఉంది కాబట్టి ఫస్ట్ అక్కడ నుంచి కంచి నుంచి బస్సులో వెళ్ళాము. సో ఎగ్జాక్ట్లీ నాకు ఐడియా లేదు ఎక్కడి వరకు వెళ్ళినామో, నా ప్లేస్ పేరు అంత గుర్తులేదు. సో అక్కడ నుంచి మళ్ళీ మెట్రో తీసుకున్నాము, ఎందుకంటే మెట్రో డైరెక్ట్ మనకి ఎయిర్పోర్ట్ వరకు ఉందంట. అందుకే మెట్రో తీసేసుకున్నాము, సో దట్ ఈజీ ఉంటుంది. మళ్ళీ బస్సు అక్కడ వరకు ట్రావెల్ చేయకుండా మెట్రో తీసుకుంటే ఈజీ ఉంటుందని చెప్పి మెట్రో తీసుకున్నాము. డైరెక్ట్ మేము ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోయినాము. ఎయిర్పోర్ట్కి రీచ్ కాగానే మేము టికెట్స్ గిన తీసుకొని మేము మళ్ళీ ఏమంటారు ఇవన్నీ లోపల బ్యాగ్స్ అవన్నీ ఇచ్చేసి మాకు మంచిగా అనిపిస్తుంది. నాకు అప్పుడు రిలాక్సేషన్ ఉండే, నేను కొంచెం రిలాక్స్గా ఉండే. అంటే ఇదన్నీ సిచ్యువేషన్స్, సైక్లోన్స్ ఇవన్నీ ఉండే కాబట్టి కొంచెం భయంతో ఉండే. అండ్ ఫైనల్లీ కొంచెం రిలాక్స్ ఉన్నా. అండ్ అది కూడా ఇంకొకటి ఏంటంటే ఫ్లైట్లో వెళ్తున్నా కదా, వెదర్ బాగాలేదు కొంచెం. అక్కడ కూడా అది ఏంటి హైదరాబాద్కి రీచ్ అయ్యే వరకు కొంచెం అదైతే ఇంకా టెన్షన్ అయితే ఉంది, ఎందుకంటే ఎక్కడ ఏమవుతుంది తెలియదు కాబట్టి. సో ఫైనలీ మాకు 5:30కి ఏమంటారు ఫ్లైట్ ఉండే. బస్ కోసం వెయిట్ చేసినాము. బస్ రాగానే ఫ్లైట్ దగ్గరికి తీసుకొని మీరు చూడొచ్చు వెదర్ కూడా ఎట్లా ఉంది బయట. సో ఫైనలీ వచ్చేసి ఫ్లైట్లో అయితే కూర్చున్నాను. కొంచెం టెన్షన్ అయితే ఉంది. హైదరాబాద్ పోయే వరకు అయితే నాకు కొంచెం అట్లనే ఉండే, నేను హాఫ్ ఉన్నా నేను. సో చూస్తున్నా ఎక్కడెక్కడ ఏమేమి అవుతుంది అని చెప్పి. అది టేక్ ఆఫ్ తీసుకున్న టైంకి కొంచెం లైక్ హోప్స్ వస్తున్నాయి, ఓకే ఫైన్ నేను ఇంటికైతే వెళ్తున్నాను అని చెప్పి. లేదంటే లిటరలీ నేను పాండీలో ఉన్నప్పుడు ఆ సైక్లోన్ చూసి అవన్నీ చూసి కొంచెం భయం ఉన్నా, ఎందుకంటే అక్కడ మనం బాన్ అండ్ బాటప్ కాదు, ఇంకా అక్కడ సిచ్యువేషన్ అట్లా ఉండేసరికి నాకు కొంచెం హాఫే ఉన్నా నేను. అండ్ ఫైనలీ అయితే టేక్ ఆఫ్ తీసుకుంది ఫ్లైట్. సో ఫైనలీ నేనైతే హైదరాబాద్కి రీచ్ అయిపోయినాను అండ్ ఐఎమ్ సో హ్యాపీ. ఇప్పుడు కొంచెం హోప్స్ వచ్చినాయి. అండ్ ఇంకా బస్ వచ్చింది, బస్సులో వెళ్ళి అక్కడ డ్రాప్ చేస్తారు కదా, సో బస్ ఎక్కేసి అక్కడ దిగి ఇంకా బ్యాగ్స్ కోసము సర్చింగ్ కోసం అని వెతుకుతున్నాము. అండ్ ఫైనల్గా బ్యాగ్ కూడా తీసేసుకొని ఇంకా మేము ఇంటికి వెళ్ళడానికి స్టార్ట్ అయిపోయినాము. సో అక్కడ ఒక బస్సు అది ఏమంటారు ప్యారడైజ్ దగ్గర ఆపింది. అక్కడ నుంచి నేను ఆటో బుక్ చేసుకొని నేను ఇంటికి అనేది స్టార్ట్ అయినాను. మధ్యలో ఇంకా నేను ఏమి తినాలి, ఆకలి అవుతుంది, ఆల్మోస్ట్ నైట్ అవుతుంది కదా, ఆల్మోస్ట్ 10-11 అవుతుంది.
ఇంకా అక్కడ మధ్యలో ఒక ఏమంటే పార్సల్ బిర్యానీ తీసుకొని నేను ఇంటికి వెళ్ళిపోయాను. అండ్ నేను హైదరాబాద్కి వచ్చినాన్ని ఎంత ఎక్సైటింగ్గా ఉండే. సో అది వేరే లెవెల్ ఆఫ్ హ్యాపీనెస్ ఉంది. ఎందుకంటే అవన్నీ చూసి నాకు కొంచెం మైండ్ బ్లాక్లో ఉన్నా నేను. సో అందుకే దాని నుంచి బయటకు రానికి హైదరాబాద్లో దిగినాక బయటకు వచ్చిన అనమాట. సో దట్స్ ఇట్ గైస్. ఈ వ్లాగ్ అనేది ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీరు సపోర్ట్ చేస్తుండండి. నేను కొత్త వీడియోస్తో మళ్ళీ కొత్త వీడియోస్ పెడతాను. మీరు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్కి. అండ్ దట్స్ ఇట్ గైస్. బాయ్.